పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ ఎప్పటికీ వదులుకోబోదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. భారత రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం బీజేపీకి లేదు అన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ అనేక దుష్ప్రచారాలు చేస్తుందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన అనేక అంశాలను లేవనెత్తారు. కాశ్మీర్ అభివృద్ధిని చూసి అక్కడి ప్రజలే భారత్లో భాగం కావాలని కోరుకుంటున్నారని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు గణనీయంగా మెరుగయ్యాయని పేర్కొన్నారు. అక్కడ సాయుధ దళాల ప్రత్యేక అధికారుల చట్టం అవసరం లేదు అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎప్పటికీ రిజర్వేషన్స్ తొలగించబోదని రాజ్నాథ్ సింగ్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ 80 సార్లు రాజ్యాంగాన్ని సవరించిందని, ఎమర్జెన్సీ సమయంలో పీఠికను మార్చారని తెలిపారు. ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యం రాహుల్ గాంధీకి లేదని రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. హిందూ ముస్లింల మధ్య విభజనకు కాంగ్రెస్ యత్నిస్తుందని ఆరోపించారు. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనుకుంటుంది అన్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నికల వంటి విధానాలను అమలు చేస్తామని రాజ్నాథ్ స్పష్టం చేశారు. భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పాక్ యత్నిస్తుందని, కానీ దానికి అంత సామర్థ్యం లేదని కొట్టిపారేశారు. ఈసారి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా 400 సీట్లు గెలుచుకుంటుందని రాజ్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సొంతంగా 370 స్థానాల్లో గెలుస్తుంది అన్నారు. के करप्शन के कारण लोग फेडअप हैं। लॉ एंड ऑर्डर की सिचुएशन यहाँ पर पूरी तरह से वर्स्ट है। चीफ मिनिस्टर का होम डिस्ट्रिक्ट होते हुए भी यहाँ पर रेप और वायलेशन की घटनाएं इस क्षेत्र में हो रही है। मैं समझता हूँ कि चीफ मिनिस्टर के होम डिस्ट्रिक्ट में इस प्रकार की रेप और वायलेशन की घटनाएं हो रही हैं, उसको चेयर पर बने रहने का कोई नैतिक अधिकार नहीं है। मैं चीफ मिनिस्टर से पूछना चाहता हूं कि आंध्र प्रदेश 13.5 लाख करोड़ यह लोन में डूबा हुआ है, जबकि यहां की गवर्नमेंट ने टैक्स को काफी इन्हांस करके, टैक्स को काफी बढ़ाकर जनता से वसूला। लगता ऐसा है कि यहां पर वाईएसआर सीपी की गवर्नमेंट नहीं है, बल्कि यहां पर सैंड माफिया, लैंड माफिया और साथ ही साथ माइनिंग माफिया और डीलर माफिया की यहाँ पर गवर्नमेंट बनी। तो वीरभद्र मंदिर, लेपासी मंदिर और तिरुपति जाते, अल्लूरी सीताराम राजू जैसे महापुरुषों को कौन नहीं जानता है।